మై డియర్ వైఫ్ పార్ట్ 16 రచయిత పురం రామతులసి గారు. వేదాంశు మంజుని తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయాడు. వేదాంశు పడుకోగానే అంకిత అతని గదిలోనికి స్లోగా డోర్ తీసుకుని లోపలకు వచ్చి రూమ్ అంతా వెతికి అతని కోట్ పాకెట్లో ఉన్న ఫోటోని తీసుకొని బయటకు వచ్చి తన రూమ్ లోనికి వెళ్ళింది. అన్నయ్య, నాకు మీరు వదిన ఫోటో చూపించలేదు కదా, ఇప్పుడు నేనే చూస్తా అని ఫోటోని తిప్పి చూసి షాక్ అవుతూ, ఏమిటి అన్నయ్య ప్రేమిస్తున్నది మంజునా అని ఆశ్చర్యముగా మంజు ఫోటో వైపు చూస్తూనే ఉండిపోయింది. కాసేపటికి తేరుకొని, అమ్మ అన్నయ్య, నాకు తెలియకుండా నా పక్కనే ఉన్న మంజుని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు, అందుకేనా మంజుని జాబ్లో నుంచి తీసేయలేదు, పైగా ఈరోజు మంజు ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవటం కోసం నన్ను నీ ఛాంబర్లోనికి రప్పించుకుని నాతోనే నిజం చెప్పించావు కదా, పాపం మంజు, నువ్వు తనను ఇష్టపడుతున్నావు అని తెలియక ఎక్కడ నువ్వు తనని జాబ్లో నుంచి తీసేస్తావో అని ఎంత భయపడిందో. పోనీలే, నచ్చక మా అన్నయ్యకు ఒక అమ్మాయి నచ్చింది, అది మంజు. ఇది నమ్మటానికే చాలా కష్టంగా ఉన్నది, కానీ నాకు నచ్చింది. రేపు ఈ విషయాన్ని మంజుతో చెప్పేద్దామా? వద్దు, ఒకవేళ మంజు అన్నయ్య లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వకపోవటమే మంచిది. ఏం జరిగినా అన్నయ్యనే ఇదిగో మీ వదిన అని మంజుని పరిచయం చేసే వరకు నేను కామ్గా ఉండాలి అని అనుకుని మళ్ళీ మెల్లగా వేదాంశు రూమ్ లోనికి వెళ్లి ఆ ఫోటోని తీసిన చోటే పెట్టేసి మళ్ళీ కామ్గా తన రూమ్ కు వచ్చేసింది అంకిత. తన రూమ్ కు వచ్చిన వెంటనే ఈ విషయం ఎవరో ఒకరితో షేర్ చేసుకోకపోతే నా కడుపు పేలిపోయేలా ఉన్నది, ఎవరికి చెప్తాం అని ఆలోచిస్తూ వెంటనే యశ్వంత్ గుర్తుకు రావటంతో యశ్వంత్ కు కాల్ చేసింది. ఇటు యశ్వంత్ రేపు మంజుని షాపింగ్ కి ఎలా తీసుకుని రావాలా అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ వైపు చూశాడు. అంకిత కాల్ చేయటం చూసి, ఇదేమిటి, ఇందాకే కదా మాట్లాడింది, మళ్ళీ కాల్ చేస్తుంది అని అనుకుని కాల్ లిఫ్ట్ చేసి, హలో అంకిత అన్నాడు. హలో యశ్వంత్ అని కంగారుగా అంటున్న అంకిత గొంతు విని, ఏమైంది అంకిత, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని కంగారు పడుతూ అడిగాడు యశ్వంత్. నీకో విషయం తెలుసా, అన్నయ్య ఎవరిని లవ్ చేస్తున్నాడో చెప్పాడు అన్నది అంకిత. ఆ విషయం నాకు తెలుసుగా అన్నాడు యశ్వంత్. తెలుసా అంటే అన్నయ్య ఎవరిని లవ్ చేస్తున్నాడో కూడా తెలుసా అని అడిగింది అంకిత. దీనికి పూర్తిగా నిజం తెలుసోలేదో మంజు అని నేనే ముందు చెప్పటం ఎందుకు, వెయిట్ చేద్దాం అని అనుకుంటూ, తను ఎవరో తెలియదు కానీ మీ అన్నయ్య ఎవరినో లవ్ చేస్తున్నాడు అని మాత్రం తెలుసు అన్నాడు యశ్వంత్. నాకు తెలుసు అని చెప్పింది అంకిత. ఎవరు అని అడిగాడు యశ్వంత్. అదే మీ చెల్లెలు మంజు అని చెప్పింది అంకిత. ఇదేమిటి, మంజుని నా చెల్లెలు అంటుంది, ఒకవేళ మంజు నన్ను బ్రో అని అంటుంది కాబట్టి అలా అన్నదా, అంతే అయి ఉంటుంది, లేకపోతే ఈ తింగరదానికి ఎప్పుడు నిజం తెలియాలి అని అనుకుంటూ, ఏమిటి నిజమా, నీ అన్నయ్య ప్రేమిస్తున్నది మంజునా అని ఆశ్చర్యపోతూ ఉన్నట్టు నటిస్తూ అన్నాడు యశ్వంత్. అవును యశ్వంత్, నేను చెప్పేది నిజమే, అన్నయ్య ప్రేమించింది మన మంజునే అని ఏదో యశ్వంత్కు తెలియని సీక్రెట్ చెప్తున్నట్టుగా చెప్పింది అంకిత. అవునా, ఇంతకీ ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడిగాడు యశ్వంత్. ఇందాక అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చాక నాన్నమ్మ అన్నయ్య ఏదో ఫోటో వైపు చూసి మాట్లాడుకుంటుంటే నేను వెళ్ళి ఆ ఫోటో ఏమిటి అని అడిగినప్పుడు నాన్నమ్మ అది మీ వదిన ఫోటో అని చెప్పింది. కానీ అన్నయ్య నాతో విషయం చెప్పకుండా నాన్నమ్మని కవర్ చేసుకుని వచ్చాడు. కానీ నాకు అనుమానం వచ్చి ఆ ఫోటో ఎవరితో చెప్తారా లేదా అని గట్టిగా అడిగితే అప్పుడు చెప్పారు, అన్నయ్య ఎవరినో ప్రేమిస్తున్నాడట, ఆ ఫోటో ఆ అమ్మాయిదేనని. నేను ఫోటో చూడటానికి వెళితే అన్నయ్య నాకు ఆ ఫోటో చూపించకుండా ఏం చేశాడో తెలుసా అంటూ జరిగినది అంతా చెప్పి, అందుకే అన్నయ్య పడుకున్నాక తన రూమ్ కు వెళ్లి ఆ ఫోటో చూశాను, అది ఎవరిదో కాదు మంజుదే. అలా మా అన్నయ్య ప్రేమిస్తున్నది ఎవరు అనేది నాకు తెలిసింది అని చెప్పింది అంకిత. ఇంతకీ ఈ మంజు మీ అన్నయ్యను లవ్ చేస్తుందా అని అడిగాడు యశ్వంత్ ఏమీ తెలియనట్టుగా. లేదు యశ్వంత్, ఇంకా మా అన్నయ్య మంజుకి ఆ విషయం చెప్పలేదు, అయినా ఎలా చెప్తాడు, మంజుకి మా అన్నయ్య గురించి ఏం తెలుసు అని. అసలే మంజుకి మా అన్నయ్య మీద కొద్దిగా బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు యశ్వంత్, ఎలాగైనా మంజుని అన్నయ్యను కలపాలి అన్నది అంకిత. ఇదేదో బాగుందే, ఇప్పుడు నేనేమీ శ్రమ పడకుండానే మంజుని వాళ్లే కలిపే అవకాశం వచ్చింది. ఇప్పుడు అంకిత హెల్ప్ తీసుకుని రేపు మంజు మాతో పాటు
షాపింగ్ కు వచ్చేలా ప్లాన్ చేయాలి అని మనసులోనే అనుకుంటూ, దానికి నేను ఏం చేయను అంకిత అని అడిగాడు యశ్వంత్. ఏదో ఒకటి చెయ్యి యశ్వంత్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది అంకిత. యశ్వంత్ కాసేపు సైలెంట్ గా ఉండి బాగా ఆలోచించి, సరే నాకు ఒక ఐడియా వచ్చింది, నువ్వు కూడా అది ఫాలో అయిపో అని చెప్పాడు. సరే ముందు ప్లాన్ ఏమిటో చెప్పు అని ఆత్రంగా అడిగింది అంకిత. అయితే జాగ్రత్తగా విన్నావు, రేపు నేను మీ అన్నయ్య షాపింగ్ కు వెళ్దాం అనుకున్నాము, మాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. నువ్వు వచ్చేటప్పుడు మంజుని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి తనని కూడా నీతో పాటు తీసుకునిరా, అక్కడ వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేద్దాం అని చెప్పాడు యశ్వంత్. వావ్ యశ్వంత్, నీ ఐడియా బాగున్నది. నువ్వు చెప్పినట్టే రేపు మంజుని ఏదోలా మేనేజ్ చేసి నాతో పాటు షాపింగ్ కి తీసుకుని వస్తా, బాయ్ గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేసింది అంకిత. యశ్వంత్ కట్ అయిన కాల్ వైపు చూస్తూ, కష్టపడి ప్లాన్ చేసి చెప్తే ఒక థ్యాంక్స్ అయినా లేదు, ఇది ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో, అన్న చెల్లెళ్లతో వేగలేకపోతున్నాన్రా బాబు అని అనుకుంటూ టైం చూసుకొని అప్పటికే ఆలస్యం అయినది అని నిద్రపోవటానికి తన రూమ్ లోనికి వెళ్లిపోయాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేవటానికి ముందే నైట్ అలారం పెట్టుకున్నది మంజు. అలారం మోగటంతో మంజు నిద్ర లేచి టైం చూసుకున్నది. అప్పటికి టైం 7 అవటంతో ఈ రోజు తను ఆఫీస్ కు వెళ్లే ముందే నిన్న నైట్ సీక్రెట్ ఫ్రెండ్ మెయిల్ చేసిన అడ్రస్ కి వెళ్లి ఆ ప్లేస్ చూసి నచ్చితే అక్కడే స్టే చేయొచ్చు అని అనుకుని వెంటనే బెడ్ మీద నుంచి లేచి వాష్రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది. అలా కాసేపటికి హాస్టల్ నుంచి క్యాబ్ లో స్టార్ట్ అయ్యింది మంజు. ఇటు వేదాంశ్ ఎర్లీగా ఆఫీస్ కు వెళ్లి మంజుని చూడాలి అని ఎర్లీగా లేచి ఆఫీస్ కు రెడీ అయ్యి కిందకు వచ్చాడు. అప్పటికే భానుమతి గారు ఫ్రెష్ అయి వచ్చి కింద సోఫాలో కూర్చొని ఉన్నారు. వేదాంశ్ కూడా వెళ్లి తన నాన్నమ్మ పక్కన కూర్చొని, ఏమిటి నాన్నమ్మ విషయాలు అని అడిగాడు. ఏమీ లేదు మనవడా, నీకు త్వరలోనే ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేయబోతున్నా అని చెప్పారు భానుమతి గారు. సర్ప్రైజా? నాక? ఏమిటి నానమ్మ అది అని అడిగాడు వేదాంశ్. నువ్వేగా అన్నావు సర్ప్రైజ్ అంటే చెప్పి చేసేది కాదు అని, అందుకనే నేను చెప్పను అన్నారు భానుమతి గారు. అయితే నా కోసం ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశావు చూడాలి అని నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది అన్నాడు వేదాంశ్. ఇంతలో లక్ష్మమ్మ అక్కడకు వచ్చి వారి ఇద్దరికి కాఫీ ఇచ్చింది. లక్ష్మమ్మ నాకు కూడా కాఫీ అంటూ అక్కడకు వచ్చింది అంకిత. అక్కడకు వచ్చిన అంకిత ఆఫీస్ కు రెడీ అయ్యి కూర్చున్న వేదాంశ్ వైపు చూసి, ఏమిటన్నయ్య ఇంత ఎర్లీగా రెడీ అయ్యావు? ఓహో వదిన కోసమా అని అడిగింది. నేను ఆఫీస్ కు రెడీ అయితే మీ వదిన కోసం అని ఎందుకు అడుగుతున్నావు అన్నాడు వేదాంశ్. నోరు జారేశానే, ఇప్పుడు కానీ అన్నయ్యకు నేను రాత్రి వదిన ఫోటో చూశాను అని తెలిస్తే నన్ను చంపేస్తాడు, ఎలాగోలా మేనేజ్ చేయాలి అని అనుకుంటూ, అదే అన్నయ్య ఎర్లీగా లేచి ఆఫీస్ టైం కన్నా ముందే రెడీ అయ్యావు కదా, ఆఫీస్ కు వెళ్లే ముందే పొద్దున్నే వదిన్ను కలవటానికి ప్లాన్ చేసావా అని అడుగుతున్నా అని చెప్పి మేనేజ్ చేసింది అంకిత. అదేమీ లేదు అంటూ లక్ష్మమ్మ టిఫిన్ పెట్టు అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు వేదాంశ్. వస్తున్నాను బాబు, టిఫిన్ తీసుకుని వస్తున్నా అని కిచెన్ లో నుండే అరిచి చెప్పింది లక్ష్మమ్మ. చూసావా నానమ్మ, వదిన పేరు ఎత్తగానే అన్నయ్య ఎలా టాపిక్ డైవర్ట్ చేశాడో అన్నది అంకిత. చూసా ఇంకెన్నాళ్ళు వాడికి ఆ పెళ్ళేదో అయిపోని, అప్పుడు ఏం చేస్తాడో మనం చూద్దాం అన్నారు భానుమతి గారు. ఇంతలో లక్ష్మమ్మ వేదాంశకు టిఫిన్ వడ్డిస్తూ ఉన్నది. తననే అంకిత భానుమతి గారులు చూడటంతో వేదాంశకు ఇబ్బందిగా అనిపించి త్వరగా టిఫిన్ చేసి, సరేనానమ్మా నేను ఆఫీస్ కు వెళ్తున్నాను అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి బయలుదేరిపోయాడు. దానితో భానుమతి గారు అంకితాలు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. సరేనానమ్మా నేను కూడా ఆఫీస్ కు వెళ్ళటానికి రెడీ అయ్యి వస్తా అని చెప్పి తన రూమ్ కు వెళ్ళింది అంకిత. ఇటు ఆఫీస్ కి అప్పుడే ఇంటి నుండి బయలుదేరిన వేదాంశ్ అలా అటుగా తన ఇంటికే వస్తూ ఉన్న మంజు ఒకరిని ఒకరు చూసుకోకుండా క్రాస్ చేసి వెళ్లిపోయారు. అలా మంజు వేదాంశ్ వల్ల ఇంటికి వచ్చింది. అన్న ఒక్క 10 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి అని క్యాబ్ డ్రైవర్ కు చెప్పి ఆ ఇంటి వైపు చూస్తూ, ఆ సీక్రెట్ ఫ్రెండ్ చెప్పిన అడ్రస్ ఇదేనా? వామ్మో ఇంత పెద్ద ఇల్లు, అతను పెంట్ హౌస్ అని చెప్పాడు, అది ఎక్కడైనా కాదా? ఒకసారి ఈ ఇంట్లో వాళ్ళను అడిగి తెలుసుకుందాం అని ఆ ఇంటికి వెళ్ళింది. అలా లోపలికి వెళ్లి, ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా అని పిలిచింది మంజు. కాఫీ తాగుతూ ఉన్న భానుమతి గారు అటువైపు చూశారు. అక్కడ నుంచున్న మంజు వైపు చూసి ఆనందపడుతూ లేచి మంజు దగ్గరకు వచ్చి తనని హత్తుకున్నారు.
మంజు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇదేమిటి, ఈ బామ్మగారు నన్ను హక్ చేసుకున్నారు, నన్ను ఎవరో అనుకున్నారా అని అనుకుంటూ, అయ్యో బామ్మగారు, మీరు ఎవరు అనుకుని ఎవరిని హక్ చేసుకున్నారో అన్నది మంజు. మంజు అలా అనటంతో ఈ లోకంలోనికి వచ్చిన భానుమతి గారు మంజు వైపు చూసి, అయ్యో క్షమించమ్మా, నాకు తెలిసిన అమ్మాయి అనుకుని నిన్ను పట్టుకున్నాను అన్నారు. అయ్యో పర్వాలేదు బామ్మగారు అన్నది మంజు. ఇంతకీ నువ్వు ఎవరమ్మా, ఎలా వచ్చావేమిటి అని ఏమీ తెలియనట్టు అడిగారు భానుమతి గారు. అది బామ్మగారు, నా పేరు మంజు, ఇక్కడ పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అని, అది రెంట్కు ఇస్తారు అని నాకు ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు, అది నిజమేనా అని అడిగింది మంజు. ఓహో, యశ్వంతే ఈ విషయం చెప్పుంటాడు అని మనసులోనే అనుకుని, ఆ అవునమ్మా, పైన పెంట్ హౌస్ ఖాళీగానే ఉన్నది, అది రెంట్కు ఇద్దాము అని అనుకుంటున్నాను అని చెప్పారు భానుమతి గారు. అయితే బామ్మగారు, నాకు ఆ పెంట్ హౌస్ రెంట్కు ఇస్తారా, నాకు ఇప్పుడు చాలా అవసరం ప్లీజ్ అని అడిగింది మంజు. అయ్యో ఆడపిల్లవి, అవసరము అని అడిగిన తర్వాత కూడా నీకు ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా, తప్పకుండా ఇస్తాను అన్నారు భానుమతి గారు. మంజు సంతోషిస్తూ, థ్యాంక్ యూ బామ్మగారు, థ్యాంక్ యూ సో మచ్ అని భానుమతి గారు చేతులు పట్టుకుని చెప్పింది. సర్లే కాని ఒకసారి వెళ్ళి నువ్వు ఉండే ప్లేస్ ఎలా ఉన్నదో చూసుకో, నీతో పాటు లక్ష్మమ్మ వస్తుంది అని చెప్పి, లక్ష్మమ్మ వెళ్ళి ఈ అమ్మాయికి పైన ఉన్న పెంట్ హౌస్ ని చూపించు అని చెప్పారు భానుమతి గారు. లక్ష్మమ్మ కూడా సరేనమ్మా అని చెప్పి, రండమ్మా అని మంజుని పైకి తీసుకుని వెళ్ళింది. ఇదిగోనమ్మా, ఇదే మీరు ఉండబోయే పెంట్ హౌస్, మీకు నచ్చిందో లేదో చెప్పండి అని మంజుని లోపలికి తీసుకుని వెళ్ళింది లక్ష్మమ్మ. లోపలికి వెళ్ళిన మంజు ఆ ప్లేస్ ను చూసి షాక్ అవుతూ, ఏమిటి, పెంట్ హౌస్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అని అనుకున్నా, ఇదేమిటి ఇంత పెద్దగా ఉన్నది, కానీ చాలా బాగున్నది, పైగా ఇంట్లో కావలసిన వస్తువులు అన్ని ఇక్కడే ఉన్నాయి, ఏది బయటకు వెళ్ళి తెచ్చుకోవలసిన అవసరం లేదు అని అనుకుంటూ ఉండగా, ఇంత ఎక్స్పెన్సివ్ ప్లేస్ లో నేను ఉండగలనా, రెంట్ ఎంత ఉంటుందో ఏమిటో అని అనుకుంటూ కిందకు వచ్చింది మంజు. కిందకు వచ్చిన మంజుని చూసి, ఏమిటమ్మా పెంట్ హౌస్ చూసుకున్నావా, నచ్చిందా అని అడిగారు భానుమతి గారు. నచ్చింది, కానీ బామ్మగారు రెంట్ ఎంత, పెంట్ హౌస్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తున్నది అన్నది మంజు. అయ్యో అదేమీ లేదమ్మా, నువ్వు అనుకున్నంత రెంట్ ఏమీ ఉండదు, నెలకి 5,000 ఇస్తే చాలు అని చెప్పారు భానుమతి గారు. ఏమిటి 5,000? ఏం చెప్తున్నారు బామ్మగారు, ఇంత ఖరీదైన ఇల్లు కేవలం 5,000కు రెంట్కి ఇస్తున్నారా అని అడిగింది మంజు ఆశ్చర్యపోతూ. అవునమ్మా, అయినా ఇంత ఇల్లు ఉన్నది, ఇంత ఆస్తి ఉన్నది, అయినా పెంట్ హౌస్ ను రెంట్కు ఇచ్చేది మాకు తోడుగా ఎవరైనా ఉంటారు అనే, అంతేకాని డబ్బు కోసం కాదు అన్నారు భానుమతి గారు. ఓ అవునా బామ్మగారు, అయితే సరే అన్నది మంజు. అవును, ఇంతకీ నీతో పాటు ఎవరెవరు ఉంటారు అని అడిగారు భానుమతి గారు. నేను ఒక్కదాన్నే బామ్మగారు అని చెప్పింది మంజు. మరి నీకు వంట వార్పు ఏమైనా వచ్చా అని అడిగారు భానుమతి గారు. అయ్యో ఎందుకు రాదు బామ్మగారు, నాకు వంట చేయటం వచ్చు, కానీ అది తింటే జనాలకి బతకటం రాదు అని చెప్పింది మంజు. దానికి భానుమతి గారు నవ్వుతూ, సరిపోయింది, ఆ మనవరాలికి వంట రాదు, అది వంట చేస్తే కూడా అంతే అన్నారు. మీకు మనవరాలు ఉన్నదా బామ్మగారు అని అడిగింది మంజు. నాకు మనవరాలే కాదు, ఒక మనవడు కూడా ఉన్నాడు అని చెప్పారు భానుమతి గారు. ఓ అవునా బామ్మగారు అని అంటూ తన వాచ్ చూసుకొని, అయ్యో ఆఫీస్కి టైం అయిపోతుంది, సరే బామ్మగారు నేను వెళ్తాను అన్నది మంజు. అయ్యో అలా వెళ్తాను అని చెప్పకూడదమ్మా, వెళ్ళి వస్తాను అని చెప్పాలి అన్నారు భానుమతి గారు. భానుమతి గారు అలా చెప్పటంతో మంజుకి తన అమ్మమ్మ గుర్తుకు వచ్చి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన భానుమతి గారు, ఏమైందమ్మా, ఎందుకు ఆ కళ్ళల్లో నీళ్లు అని అడిగారు. ఏమీ లేదు బామ్మగారు, మీరు అలా చెప్తూ ఉంటే మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది, ఆవిడ ఇప్పుడు ఈ లోకంలో లేరు, సడన్ గా ఆమెను మిస్ అయిన ఫీలింగ్ కలిగింది అని కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మంజు. అయ్యో అలా బాధపడకు తల్లి, నన్ను మీ అమ్మమ్మ అనుకో, ఇక నుండి నన్ను అమ్మమ్మ అని పిలువు అన్నారు భానుమతి గారు. అలాగే బామ్మగారు అన్నది మంజు. అదిగో మళ్ళీ బామ్మ అంటున్నావు అన్నారు భానుమతి గారు. సరే అమ్మమ్మ గారు అని చెప్పింది మంజు. అది అలా అన్నావు బాగున్నది అన్నారు భానుమతి గారు. సరే అమ్మమ్మ గారు నేను వెళ్ళి వస్తాను అని చెప్పింది మంజు. సరేలే అమ్మా, ఇంతకీ ఎప్పుడు వచ్చి మా ఇంట్లో పాలు పొంగిస్తావు అని అడిగారు భానుమతి గారు. నేను మీ ఇంట్లో పాలు పొంగించడం ఏమిటి అమ్మమ్మ గారు అని అడిగింది మంజు. అదేనమ్మా,
పెంట్ హౌస్ లోనికి ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నా అని చెప్పారు భానుమతి గారు. మీ ఇష్టం అమ్మమ్మ గారు, ఈ వీకెండ్ లోపు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అని చెప్పింది మంజు. సరే, ఈరోజు రేపు చాలా మంచి రోజులమ్మా, కాబట్టి ఈ రోజైనా రేపైనా వచ్చి నువ్వు ఆ ఇంట్లో ఉండవచ్చు అన్నారు భానుమతి గారు. సరే అమ్మమ్మ గారు, రేపు నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని కొద్దిగా ఎర్లీగా ఇక్కడికి వస్తాను అని చెప్పింది మంజు. సరేనమ్మా అన్నారు భానుమతి గారు. అమ్మమ్మ గారు, ఇక వెళ్తాను, అదే వెళ్ళి వస్తాను, ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి అక్కడ నుండి ఆఫీస్కు బయలుదేరింది మంజు. వెళ్తూ ఉన్న మంజు వైపు చూస్తూ ఉండిపోయిన భానుమతి గారిని అమ్మగారు అని పిలిచింది లక్ష్మమ్మ. ఏమిటి లక్ష్మమ్మ అని అడిగారు భానుమతి గారు. అమ్మాయి గారు ఫోటోలో కన్నా బయట ఇంకా అందంగా ఉన్నారు కదమ్మా అన్నది లక్ష్మమ్మ. మరి ఈ ఇంటికి కాబోయే కోడలు అంటే ఏమనుకున్నావు, ఆ మాత్రం ఉండాలి కదా అన్నారు భానుమతి గారు. అవునమ్మా, మంజు అమ్మగారు ఈ ఇంటికి తగ్గ కోడలు, అంతేకాదు వేదాంశు బాబుకు తగిన అమ్మాయి కూడా అన్నది లక్ష్మమ్మ. అవును లక్ష్మమ్మ, వాళ్ళ ఇద్దరికి ఈడు జోడు బాగా కుదిరింది. ఇకపోతే వాళ్ళకి పెళ్లి కూడా అయిపోతే ఇక మన ఇంటికి అన్ని సంతోషాలే అని చెప్పారు భానుమతి గారు. మీరేమి కంగారు పడకండమ్మా, ప్రస్తుతానికి యశ్వంత్ సార్ చెప్పిన ప్లాన్ ప్రకారం మంజు మేడం ఇక్కడకు వచ్చారు కదా, అలాగే త్వరలో వాళ్ళ పెళ్లి కూడా జరుగుతుంది, మీరు చూస్తూ ఉండండి అన్నది లక్ష్మమ్మ. సరే లక్ష్మమ్మ, నాకు కొద్దిగా అలసటగా ఉన్నది, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. ఈలోపు అంకిత వస్తే తనని టిఫిన్ చేసి ఆఫీస్కు వెళ్ళమని చెప్పు అని చెప్పి తన రూమ్కు వెళ్లిపోయారు భానుమతి గారు. ఇటు బయటకు వచ్చిన మంజు అక్కడ పార్క్ చేసి ఉన్న అంకిత స్కూటీని చూసి, ఈ స్కూటీని ఎక్కడో చూసినట్టు ఉన్నది అని అనుకుంటూ ఆ స్కూటీ దగ్గరకు వెళ్లి చూస్తూ ఉన్నది. అది అంకిత స్కూటీలా ఉన్నది, అంకిత స్కూటీ ఎందుకు ఇక్కడ ఉన్నది అని అనుకుంటూ ఉండగానే క్యాబ్ డ్రైవర్ హార్న్ వేయటంతో వెళ్లి క్యాబ్ లో కూర్చున్నది. సారీ అన్నా, కొద్దిగా లేట్ అయింది అని చెప్పి పోనీయండి అని కార్ డ్రైవర్ కు చెప్పింది. ఇంతలో తనకి వర్ష కాల్ చేసింది. వర్ష కాల్ చూసిన మంజు మళ్ళీ దీనికి ఏమైందో అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే అన్నది మంజు. ఏమిటి చెప్పేది, నువ్వే చెప్పాలి, మీ వార్డెన్ హాస్టల్ వికెట్ చేయమని చెప్పింది అన్నావు కదా, ఆ సంగతి ఎక్కడి వరకు వచ్చింది అని అడిగింది వర్ష. అవునే బాబు, కనిపించిన ప్రతిసారి హాస్టల్ ఎప్పుడు ఖాళీ చేస్తావు అని ఒకటే నస, అందుకే హాస్టల్ ఖాళీ చేయాలి అని ఫిక్స్ అయ్యి రెంటెడ్ హౌస్ కోసం వెతుకుతూ ఉంటే ఒక ప్లేస్ దొరికింది అని చెప్పింది మంజు. అవునా, ఎక్కడా, అసలే నీకు ఈ సిటీ కొత్త, ఆ ఏరియా మంచిదో కాదో, ముందు ఆ అడ్రస్ ఎక్కడో చెప్పు అని అడిగింది వర్ష. మంజు వర్షకి ఆ అడ్రస్ చెప్పింది. వర్ష ఆ అడ్రస్ వినగానే, ఒసే, నువ్వు చెప్పిన అడ్రస్ ఏ ఏరియాలో ఉందో తెలుసా నీకు, సిటీలోనే రిచెస్ట్ పర్సన్స్ ఉండే ఏరియా అది, అక్కడ నీకు రెంటెడ్ హౌస్ దొరకటం ఏమిటి, అసలు అక్కడ రెంట్ ఎంత ఉంటుందో తెలుసా అని అడిగింది. అవునా, ఇది రిచెస్ట్ పర్సన్స్ ఉండే ఏరియానా, ఆ విషయం నాకు తెలియదే, కానీ ఇంటి ఓనరు రెంట్ ఎక్కువేమి చెప్పలేదు, జస్ట్ 5,000 మాత్రమే అని చెప్పారు అని చెప్పింది మంజు. ఏమంటున్నావే, 5,000కి నీకు రెంట్కి ఇస్తున్నారా అని షాక్ అవుతూ అడిగింది వర్ష. అవునే, అయినా నేను ఉండేది వాళ్ళ ఇంట్లో కాదు కదా, వాళ్ళ పెంట్ హౌస్ లోనేగా, అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నది, నాకు కూడా ముందు అదే డౌట్ వచ్చింది, దీనికి రెంట్ నా బడ్జెట్ లో ఉందా లేదా అని భయపడ్డా, కానీ ఈ ఇంటి ఓనర్ ఇది మేము డబ్బుల కోసం రెంట్కు ఇవ్వటం లేదు, మనుషులు తోడుగా ఉంటారు అని రెంట్కి ఇస్తున్నాము అని ఏదేదో చెప్పారు అని చెప్పింది మంజు. ఒసే, నిన్ను ఎవరైనా మోసం చేస్తున్నారేమో, ఒకసారి చెక్ చేసుకున్నావా, అసలు నీకు ఆ ఏరియాలో పెంట్ హౌస్ ఖాళీగా ఉందని చెప్పింది ఎవరు అని అడిగింది వర్ష. అది అని చెప్పబోతూ, ఇప్పుడు దీనికి ఆ సీక్రెట్ ఫ్రెండ్ గురించి చెప్తే లేనిపోని డౌట్లన్నీ తీసుకుని వచ్చి నా బ్రెయిన్ కూడా పాడు చేస్తుంది అని మనసులోనే అనుకుని నేనే రెంట్ హౌస్ కోసం వెతుకుతూ ఇటు సైడ్ వచ్చాను, టూలెట్ బోర్డు చూసి వాళ్ళ ఇంట్లోనికి వెళ్లి అడిగాను అని జరిగినంతా చెప్పుకొచ్చింది మంజు. అవునా, అయినా నేను నిన్ను మా ఇంటికి రమ్మంటే నువ్వు ఎక్కడో ప్లేస్ ఎందుకు చూసుకున్నావు, నీకు నేను మరీ అంత పరాయిదాన్ని అయిపోయానా అని అడిగింది వర్ష. అబ్బా, అదేమీ లేదే, మీ ఇల్లు ఆఫీస్కి చాలా దూరం కదా, అక్కడ నుండి రోజు ఆఫీస్కు వెళ్లి రావటానికి ఎక్కువ టైం పడుతుంది, అందుకనే ఇలా చేశానే అని చెప్పింది మంజు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, నువ్వు వేరే చోట ఉండాలి అని ఫిక్స్ అయిపోయావు అని. నువ్వు ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినవు కదా, సరే అయితే అలాగే కాని
బట్ వీకెండ్ మాత్రం ఇంటికి రావాలి, ఓకేనా? అలా అయితేనే నేను నీతో మాట్లాడతా అన్నది వర్ష. అరే బాబా, ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు కూల్ అయ్యావు, అది చాలు నాకు. అది సరే కాని రేపే నేను ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నది. నువ్వు రేపు ఎర్లీగా మా హాస్టల్కు నీ స్కూటీలో వచ్చేసాయి. నా స్కూటీ పంచర్ అయ్యింది, సో నాకు కొంచెం హెల్ప్ చేద్దువు కాని అని చెప్పింది మంజు. సరే సరే, తమ ఆజ్ఞ మహారాణి అన్నది వర్ష. సరే వర్ష, నేను ఉంటాను అని కాల్ కట్ చేసింది మంజు. మంజు వెళ్లిన కాసేపటికి అంకిత రెడీ అయ్యి కిందకు వచ్చి టిఫిన్ చేసి ఆఫీస్కు వెళ్ళింది. ఆల్రెడీ ఆఫీస్కు వచ్చిన వేదాంశ్ సీసీటీవీ ఫుటేజ్ తన సిస్టంలో ఆన్ చేసి మంజు రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి మంజు రాకపోవటంతో ఈ లూజ్ కి టైంకి ఆఫీస్కు రావాలి అని తెలియదా అని మంజు కోసం మాత్రమే వెయిట్ చేస్తూ తనని తిట్టుకుంటూ తన సిస్టం వైపు చూస్తూ ఉన్నాడు. అంతలోనే క్యాబ్ దిగి ఆఫీసులోనికి వచ్చింది మంజు. మంజు రావటం తన సిస్టంలో నుండి చూసిన వేదాంశ్ మొహంలో అప్పటి వరకు ఉన్న చిరాకు పోయి తన పెదవులపై సన్నని చిరునవ్వు వచ్చింది. అతని కళ్ళల్లో ఒకలాంటి మెరుపు ఏర్పడింది. మంజు రావటంతోనే తన బ్యాగ్ను తీసి టేబుల్ పై పెట్టి తన చైర్లో కూర్చొని పక్కనే ఉన్న దివ్యతో మాట్లాడుతూ ఉన్నది. ఇంతలోనే అక్కడకు వచ్చింది అంకిత. తను కూడా దివ్య మంజులతో మాట కలిపింది. అలా ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. హరీష్ అక్కడకు వచ్చి, ఏమిటి మళ్ళీ మొదలు పెట్టారా మీ ముచ్చట్లు? మీరు ఆఫీస్కు వర్క్ చేయడానికి వస్తున్నారా లేక ముచ్చట్లు పెట్టుకోవటానికి వస్తున్నారా? మీరు ఇలా మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయాలి అని అనుకుంటే జాబ్ రిజైన్ చేసి బయటకు వెళ్లి పెట్టుకోండి ఈ ముచ్చట్లు అని సీరియస్ అయ్యాడు. దానితో వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా లేచి నుంచొని సారీ సార్ అని చెప్పారు. మీ సారీలేమీ నాకు అవసరం లేదు, వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు హరీష్. వెళ్తూ ఉన్న హరీష్ వైపు కోపంగా చూస్తూ అతని మీదకు కొట్టడానికి అన్నట్టుగా చెయ్యెత్తి వెళ్తూ ఉన్న మంజుని అంకిత దివ్యాలు ఆపారు. నన్ను వదలండి, వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు, వీణ్ణి ఈ రోజు చంపేస్తా అని అంటూ కోపంతో ఊగిపోతూ ఉన్న మంజుని గట్టిగా పట్టుకుని ఆపుతూ ఉన్నారు అంకిత దివ్యాలు. అబ్బా మంజు, వాడు మన టీం హెడ్, నువ్వు ఇలా చేస్తే వాడు నిన్ను కార్నర్ చేయటానికి నువ్వే అవకాశం ఇచ్చినట్టు అవుతావు, వదిలే, వాడి పాపాను వాడే పోతాడు అని చెప్పి మంజుని కూల్ చేసింది దివ్య. మంజు కొద్దిగా కూల్ అవటంతో మంజుని చైర్లో కూర్చోపెట్టి ఇదిగో వాటర్ తాగు అని ఇచ్చింది అంకిత. అదంతా తన సిస్టంలో నుండి చూస్తున్న వేదాంశ్, ఏమిటి ఈ మంజు ఎలా చేస్తుంది, పెట్టలా ఇంతున్నది కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి ఇద్దరు మనుషులు సరిపోవటం లేదు అని అనుకుంటూ నవ్వుకున్నాడు. ఇంతలోనే మంజుకి అంత కోపం రావటానికి కారణం అయిన హరీష్ ని గుర్తు చేసుకుని వీడికి చెక్ పెట్టడానికి ఎక్కువ టైం పట్టేలా లేదు అని అనుకుంటూ జగదీష్ ని తన క్యాబిన్ లోనికి పిలిచాడు. కొద్దిసేపటికి జగదీష్ అక్కడకు వచ్చాడు. జగదీష్ రావటం గమనించిన వేదాంశ్, లోపలికి రా జగదీష్ అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు జగదీష్. గుడ్ మార్నింగ్ జగదీష్, నిన్ను హరీష్ మీద ఒక కన్ను వేసి ఉంచమన్నాను, ఆ పని ఎక్కడి వరకు వచ్చింది అని అడిగాడు వేదాంశ్. సార్, ఇప్పటి వరకు ఆ హరీష్ కంపెనీలో ఎవరెవరితో మిస్బిహేవ్ చేశాడో వాటి అన్నింటికి సంబంధించిన ప్రూఫ్స్ ని కలెక్ట్ చేసే పనిలో ఉన్నాను, ఇంకొంచెం టైం ఇవ్వండి సార్, వాడిని ప్రూఫ్ తో సహా మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పాడు జగదీష్. ఓకే జగదీష్, త్వరగా ఆ పని కంప్లీట్ చేయి, నాకెందుకో వాడు మళ్ళీ పార్టీలో మంజుకి అగెనెస్ట్ గా ఏదో ప్లాన్ చేస్తాడు అని అనిపిస్తున్నది, ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్ను వేసి ఉంచండి అని చెప్పాడు వేదాంశ్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు జగదీష్. అలాగే మంజు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి, అది 1 hour లోనే అని చెప్పాడు వేదాంశ్. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు జగదీష్. జగదీష్ వెళ్ళగానే వేదాంశ్ మళ్ళీ తన సిస్టంలో మంజుని చూసి కూల్ అవుతూ, నాకు కొద్దిగా టైం ఇవ్వు మంజు, నిన్ను ఇంతలా ఇరిటేట్ చేస్తున్న హరీష్ ని త్వరలోనే ఈ ఆఫీసులో లేకుండా చేస్తాను అని మంజు వైపు చూసి చెబుతూ మళ్ళీ తన వర్క్ లో పడిపోయాడు వేదాంశ్. ఇంతలో అతనికి కాల్ చేసింది మ్యాగీ. ఆ కాల్ ని చూడగానే వేదాంశ్ నవ్వుతూ లిఫ్ట్ చేసి, ఇప్పుడు కాల్ చేసావేమిటి అని అడిగాడు. ఏమీ లేదురా అన్నది మ్యాగీ. మ్యాగీ వాయిస్ లో ఏదో తెలియని బాధను గమనించిన వేదాంశ్, ఏమైంది మ్యాగీ, డల్ గా ఉన్నావు, ఏమిటి విషయం అని అడిగాడు. ఏమీ లేదురా, ఇప్పుడే నిద్రలేచాను, అందుకనే వాయిస్ డల్ గా ఉన్నది అని సమాధానం ఇచ్చింది మ్యాగీ. కానీ వేదాంశుకు మ్యాగీ చెప్పిన మాటలు నిజం కాదు అని
తనేదో దాస్తున్నట్టుగా అనిపించింది. అది తను చెప్పలేకపోతుంది అని అర్థం చేసుకుని ఆ విషయాన్ని పక్కన పెట్టి, ఇంతకీ ఇంత పొద్దున్నే ఎందుకు కాల్ చేశావు అని అడిగాడు. నేను నిన్ను ఒక విషయం అడగాలి, నిజం చెప్తావా అని అడిగింది మ్యాగీ. అడుగు, నీకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నువ్వేమి అడగాలి అని అనుకుంటున్నావో నిర్భయంగా అడుగు అన్నాడు వేదాంశ్. నిన్న అరుణ్ చెల్లెలితో పాటు వచ్చిందే మంజు, తనకి నీకు మధ్య ఏం నడుస్తుంది అని అడిగింది మ్యాగీ. అదేమిటి అలా అడిగావు అన్నాడు వేదాంశ్. ముందు నువ్వు సమాధానం చెప్పు అన్నది మ్యాగీ. మా మధ్యలో ఏం నడుస్తుంది? ఏమీ లేదే, నేను తన బాస్ని, తను నా ఎంప్లాయ్, అంతే అన్నాడు వేదాంశ్. రేయ్, ఇందాకే కదా నాకు అబద్ధం చెప్పను అని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నువ్వు మంజు వైపు ప్రేమగా చూడటం నేను గమనించాను. నీ గురించి నాకు బాగా తెలుసు. ఇంకా నిజం దాచకుండా విషయం ఏమిటో చెప్పు అని అడిగింది మ్యాగీ. ఇక నేను నీ దగ్గర నిజం దాచలేనులే కానీ అంటూ జరిగినది అంతా మ్యాగీకి చెప్పాడు వేదాంశ్. అది విన్న మ్యాగీ ఆశ్చర్యంతో కాసేపు అలాగే ఉండి మళ్ళీ ఈ లోకంలోనికి వచ్చే, ఓహో, నాకు తెలియకుండా మీ ఫ్యామిలీ మధ్య ఇంత కథ నడిచిందా అని అడిగింది. అవును, దీనివల్ల మంజు వాళ్ళు ఎంత బాధపడ్డారో అలాగే యశ్వంత్ కూడా అంతే బాధపడ్డాడు. నిజానికి చిన్నప్పటి నుండి వాడికి భువన ఆంటీ గురించి మంజు గురించి తెలియకుండా దాచాం. కానీ వాడు ఎలాగో ఈ నిజాన్ని తెలుసుకున్నాడు. కానీ వాడికి ఆ విషయం తెలుసు అన్న విషయం నాకు చెప్పకుండా బాధపడుతున్నాడు. నిజానికి వాడే మంజు గురించి ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. లేదంటే మంజుని ఆంటీ కూతురు అని నాకు తెలిసేది కాదు అని చెప్పాడు వేదాంశ్. అదేమిటి, యశ్వంత్ మంజుని చూసి భువన ఆంటీ కూతురు అని గుర్తుపట్టినప్పుడు నువ్వెందుకు మంజుని చూడగానే గుర్తుపట్టలేకపోయావు అని అడిగింది మ్యాగీ. ఎందుకంటే నేను భువన ఆంటీని చూసినది మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆంటీ ఫోటోను కూడా చూడలేదు. ఆ యాక్సిడెంట్ లో అందరూ చనిపోయారు అని అనుకుని నాన్నమ్మ, అమ్మ, నాన్న ఫోటోలతో పాటు భువన ఆంటీ ఫోటో కూడా దాచేసింది. అందుకే నాకు భువన ఆంటీ ఫేస్ సరిగ్గా గుర్తులేదు. కానీ వాడు నాన్నమ్మతో నాకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు కదా. నాన్నమ్మ ఎప్పుడు చూపించిందో తెలియదు కానీ వాడు ఆ ఫోటోని చాలాసార్లు చూశాడు. నాకు ఆ విషయం తెలుసు, కానీ నేను తెలిసి తెలియనట్టు ఊరుకునేవాడిని. అందుకే వాడు మంజుని గుర్తుపట్టగలిగాడు అని చెప్పాడు వేదాంశ్. అదంతా విన్న మ్యాగీ, బాబోయ్, ఇంకా చెప్పటం ఆపరా బాబు, అసలు మీ కథలో ఇన్ని ట్విస్టులు ఏమిట్రా? మీ ఇద్దరికి ఏ విషయం ఎవరికి తెలుసు, ఏ విషయం ఎవరికి తెలియదో నాకేమీ అర్థం కావటం లేదు. నాకు ఇదంతా అర్థం కావటానికి కొంచెం టైం పట్టేలా ఉన్నది అని చెప్పింది. దానికి వేదాంశు నవ్వుతూ, అది సరే కానీ ఈవినింగ్ మనమంతా కలిసి షాపింగ్కి వెళ్తున్నాం, రెడీగా ఉండు అని చెప్పాడు. ఏమిటి, ఈ షాపింగ్ ప్రోగ్రాం మంజు కోసమా అని అడిగింది మ్యాగీ. ఎస్, కరెక్ట్ గానే గెస్ చేశావు, మంజు కోసమే ఈ ప్రోగ్రాం. తనని ఒంటరిగా ఎలాగో తీసుకుని వెళ్ళలేను. అదే మన గ్యాంగ్ అంతా కలిసి అంటే ఏదో ఒకలా మేనేజ్ చేయొచ్చు అన్నాడు వేదాంశ్. ఓరి దుర్మార్గుడా, అంటే నీ మంజుని నీతో తెచ్చుకోవటం కోసం మమ్మల్ని కూడా నీతో తీసుకుని వెళ్తున్నావా? లేకపోతే మమ్మల్ని వదిలేసేవాడివి కదా అన్నది మ్యాగీ. అదేమి కాదులే మ్యాగీ, నాకు మీరు ఎంతో మంజు కూడా అంతే అని చెప్పాడు వేదాంశ్. ఆ, ఇప్పుడు అలాగే అంటావు, ముందు ముందు ఏం చేస్తావో మేము చూస్తాం కదా అన్నది మ్యాగీ. సరేలే మ్యాగీ, ఈవినింగ్ నీతో పాటు అరుణ్ కూడా తీసుకునిరా అని చెప్పాడు వేదాంశ్. సరేరా, నువ్వు చెప్పిన స్టోరీకి నాకు ఫుల్ గా హెడేక్ వచ్చింది. ముందు అర్జెంటుగా వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తాగాలి, ఉంటా, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది మ్యాగీ. వేదాంశ్ కట్ అయిన ఫోన్ వైపు చూసి నవ్వుకొని మళ్ళీ తన వర్క్ లో పడిపోయాడు. ఇటు కాల్ కట్ చేసిన మ్యాగీ అప్పటి వరకు తన పంటి బిగువును దాచుకున్న బాధని, కోపాన్ని బయటకు తెచ్చుకుంటూ రాత్రి జరిగినది గుర్తు చేసుకున్నది. నిజానికి రాత్రి మ్యాగీ అక్కడి నుండి వెళ్లిన తర్వాత రాగిణీదేవి ఆమె పియాతో మాట్లాడినది అంతా మ్యాగీ వెనక్కు వచ్చి విన్నది. దానితో ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే ఉండిపోయింది. కాసేపటికు తేరుకుని తన తండ్రి రూమ్ లోనికి వెళ్లి చక్రవర్తి గారి ఫోటో ముందు నుంచుని, నాన్న, మీకు ఈ విషయం తెలుసా? మమ్మీనే అత్తని, తన కూతుర్ని చంపించాలి అని చూసిందట. ఎందుకు నాన్న మమ్మీ ఇలా చేసింది? ఆస్తి కోసమా? ఆస్తి కోసం మమ్మీ మనుషుల ప్రాణాలు తీసే అంత స్థాయికి దిగజారిపోయిందా? ఇప్పటికీ తాను చేసిన దానికి కొంచెం కూడా పశ్చాత్తాప పడకుండా ఇంకా ఆస్తి కోసం మళ్ళీ వాళ్ళను ఏదో చెయ్యాలి అని చూస్తున్నది. ఇంకా
ఇలాంటి మనిషితో నేను ఉండలేను. ఇక తను నా కంటికి కనిపించినా తన కడుపును పుట్టినందుకు నా మీద నాకే విరక్తి కలుగుతుంది. ఇప్పుడే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతూ ఉండగా మ్యాగీ అంతరాత్మ బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు మ్యాగీ అని అడిగింది. నువ్వు ఎవరు అని అంతరాత్మను అడిగింది మ్యాగీ. నేను నీ అంతరాత్మను. నువ్వు బాధలో ఆవేశంగా రాంగ్ డిసిషన్ తీసుకోకుండా నిన్ను హెచ్చరించడానికి ఇలా బయటకు వచ్చాను అని చెప్పింది మ్యాగీ అంతరాత్మ. రాంగ్ డిసిషన్ ఏమిటి అని అడిగింది మ్యాగీ. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు కదా, అది రాంగ్ డిసిషనేగా అన్నది మ్యాగీ అంతరాత్మ. నువ్వేమంటున్నావు? నాకేమీ అర్థం కావటం లేదు. ఇలాంటి మనిషి నా తల్లి అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో ఎలా ఉండాలి? తను ఆస్తి కోసం అతన్ని, తన కూతుర్ని చంపాలి అని చూసింది. అలాంటిది తనని చూస్తూ నేను ఇంట్లో ఎలా ఉండాలి అని అడిగింది మ్యాగీ. ఉండాలి, ఉండి తీరాలి. అది నీకోసం కాదు, మీ నాన్న కోసం అన్నది మ్యాగీ అంతరాత్మ. నాన్న కోసమా? అసలు నువ్వు ఏం చెప్తున్నావు? ఏం చెప్పాలి అని అనుకుంటున్నావు? నాకేమీ అర్థం కావటం లేదు అన్నది మ్యాగీ. అవును, మీ నాన్న కోసమే. చనిపోయే ముందు మీ నాన్నకు నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావా అని అడిగింది మ్యాగీ అంతరాత్మ. లేదు, నేను మా నాన్నకు ఇచ్చిన మాటను మర్చిపోలేదు. కానీ అని ఏదో చెప్తూ ఉన్న మ్యాగీని ఆపింది తన అంతరాత్మ. నువ్వు మీ అమ్మ మీద ఉన్న కోపంతో, ద్వేషంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి నువ్వు ఏమి సాధించాలి అని అనుకుంటున్నావు అని అడిగింది మ్యాగీ అంతరాత్మ. దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది మ్యాగీ. చూసావా, నీకే తెలుసు బయటకు వెళ్ళి నువ్వు ఏం చేయలేవు అని అన్నది అంతరాత్మ. మరి ఇంట్లో ఉండి మాత్రం నేను ఏం చేయగలను అని అడిగింది మ్యాగీ. ఎందుకు చేయలేవు? నువ్వు ఇంట్లో ఉంటే చాలా చేయగలవు. ఇక్కడే ఉండి మీ అమ్మ ప్రతి కదలికను గమనిస్తూ మంజుని మీ అమ్మ నుండి కాపాడుకోగలవు. అలాగే మీ నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం మంజుని, వాళ్ళ అమ్మని ఈ ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ ఆస్తిని వాళ్లకు అప్పగించగలవు అని చెప్పింది అంతరాత్మ. ఏమిటి, ఇవన్నీ నేను చేయగలనా అని తన అంతరాత్మను అడిగింది మ్యాగీ. నువ్వు చేయగలవు, నువ్వే చేయగలవు అని చెప్పింది మ్యాగీ అంతరాత్మ. కానీ ఎలా? మంజుని కాపాడాలి అంటే మంజుతో ప్రతి క్షణం అంటిపెట్టుకుని ఉండాలి కదా, అది నేనెలా చేయగలను అని అన్నది మ్యాగీ. ఏమున్నది, దానికోసం నువ్వు వేదాంశ్ హెల్ప్ తీసుకో అని చెప్పింది మ్యాగీ అంతరాత్మ. వేదాంశ్ హెల్ప్? అది ఎలా అని అడిగింది మ్యాగీ. మర్చిపోయావా? ఈరోజు వేదాంశ్ చూపంతా మంజు పైనే ఉన్నది. నాకు తెలిసి అతడు మంజుని ప్రేమిస్తున్నాడు అన్నది మ్యాగీ అంతరాత్మ. దానితో మ్యాగీ డిన్నర్ పార్టీలో జరిగినది గుర్తు చేసుకున్నది. వేదాంశ్ అక్కడ ఉన్నంతసేపు అతని చూపు మంజు పైనే ఉండటం మ్యాగీ గమనించింది. ఆ విషయం గుర్తు చేసుకుని, నువ్వు చెప్పింది నిజమే, నాకు అదే అనుమానంగా ఉన్నది. ఒకవేళ నా అనుమానం నిజం కాకపోతే అన్నది మ్యాగీ. అది నిజం కాకపోతే నువ్వే దాన్ని నిజం చెయ్యి అని చెప్పింది అంతరాత్మ. ఏమంటున్నావు? నీకు ఏమైనా అర్థమవుతుందా అని అడిగింది మ్యాగీ. అవును, మంజు మీ అత్త కూతురు. తనకి వేదాంశు లాంటి మంచి భర్త వస్తే నీకు సంతోషమే కదా అన్నది అంతరాత్మ. అవును, నిజమే. వేదాంశు లాంటి వాడు భర్తగా రావాలి అని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. కానీ వాళ్ళ ఇద్దరికి మధ్య ఏమి నడుస్తుందో మనకు తెలియదు కదా అన్నది మ్యాగీ. అది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. కానీ ఒకటి మాత్రం నిజం, వేదాంశు మంజుని ప్రేమిస్తే తన జోలికి వచ్చే ధైర్య సాహసాలు మీ అమ్మ కాదు కదా, ఎవ్వరూ చేయలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకో అన్నది అంతరాత్మ. రేపే ఆ విషయం తెలుసుకుంటా. ఒకవేళ మన అనుమానం నిజమే అయితే సంతోషమే, లేకపోతే నేనే వాళ్ళిద్దరూ కలిసేలా ఏదో ఒకటి చేస్తా. అలాగే నువ్వు చెప్పినట్టు ఇక్కడే ఉండి మా అమ్మ కదలికలను కనిపెడుతూ ఆవిడ ప్లాన్స్ ను తిప్పికొట్టి మా నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం మంజుని ఇంటికి తీసుకుని వచ్చి తన ఆస్తిని తనకు అప్పగిస్తా అని చెప్పింది మ్యాగీ. ఎస్, ఇప్పుడు నువ్వు చక్రవర్తి కూతురులా ఆలోచించావు. ఇక నేను వెళ్ళి వస్తా అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది అంతరాత్మ. అలా రాత్రి జరిగినదంతా గుర్తు చేసుకుని, మొత్తానికి నా అనుమానం నిజమే, ఎలాగో మంజుని వేదాంశు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక తన గురించి భయపడవలసిన అవసరం లేదు. కానీ మా అమ్మ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా నా కంట్రోల్లోనికి రావాలి అంటే ముందు నేను కంపెనీ బాధ్యతలను నా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అప్పుడే పవర్ నా చేతిలో ఉంటుంది. నేను ఏదైనా చేయగలను. కానీ దీనికోసం నాకు నా అరుణ్ సపోర్ట్ ఉండాలి.
అని అనుకుంటూ అరుణ్కి కాల్ చేసింది మ్యాగీ. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.